పవన్ గారు వచ్చేసి చంద్రబాబు నాయుడుకి, ఆ తర్వాత ప్రధానమంత్రి అంటే బీజేపీ పార్టీ వాళ్ళకి బలవంతపు పెళ్లి చేసినట్టు అయింది. ఎందుకంటే బీజేపీ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అంటే అసలే ఇష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందే ప్రధానమంత్రి మీద చంద్రబాబు నాయుడు అనేక సార్లు విమర్శలు చేశారు, అనేక సార్లు తిట్లు కూడా తిట్టారు. సో అలాంటి వ్యక్తిని బీజేపీ కలుపుకోవాలని ఇష్టమే లేదు. కానీ పవన్ గారు వచ్చి వీళ్ళిద్దరిని కలపడం అయింది. అంతే తప్పించి వాళ్ళిద్దరి మనసుల్లో ఏమాత్రం కూడా ఇష్టం లేదు. సో ఇష్టం లేని పెళ్ళిని బలవంతంగా చేసినట్టు అయ్యింది.